సంక్రాంతి అనగానే వాకిట్లో ముగ్గవి వేసి రకరకాల రంగులతోటి ఆ ముగ్గుల్ని నింపేస్తూ ఉంటాం కదండి. మరి అటువంటి కలర్స్ని ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా లో బడ్జెట్లో మినిమం ఒక 50 రూపీస్ లోపే మనం ఈ కలర్స్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్స్ అన్నీ కూడా మనం ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేశానండి. అది ఎలాగో చూసేయండి. దీనికి కావాల్సింది కూడా మనం ఎక్కువగా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కుంకుమ అండి. ఇది ఇంట్లో సాధారణంగా అందరిళ్లలోనూ కుంకుమ అనేది ఉంటుంది కదా. కుంకుమని తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది కొంచెం డార్క్గా ఉన్నటువంటి కుంకుమ అండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్, ఇది ఫుడ్ కలరేనండి. ఇది కూడా మనకి ఏదో ఒకటి మనం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం కలర్స్ అది యూస్ చేస్తూ ఉంటాం కదా. డార్క్ గ్రీన్ కలర్ అయితే నా దగ్గర ఉంది, దాన్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం పసుపు కూడా అందరిళ్లలోనూ ఉంటుంది కాబట్టి మనం పసుపు కూడా కొనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి బీట్రూట్ అండి. ఈ బీట్రూట్ని కూడా చక్కగా మిక్సీ పట్టేసేసి కొంచెం వాటర్ది పోసి మిక్సీ పట్టేసేసి వడగట్టుకుంటే ఇలా వాటర్ లాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లో బట్టలకు వాడే ఉజాల కేసర్ కలర్, ఇది కూడా ఫుడ్ కలరేనండి. వీటిల్ని మాత్రమే నేను ఉపయోగించి ఇలా కలర్స్ని అయితే బియ్యపిండితో చేస్తున్నాను. ఈ బియ్యపిండి ప్లేస్లో మనం ముగ్గులవి వేస్తూ ఉంటారు కదండి, ఆ ముగ్గుల్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకుందాం ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూద్దాం. మనకి ఎంత క్వాంటిటీలో ఏ కలర్స్ కావాలి అనేది మనం చూసుకుని వేసుకోవటమే. నేను మీకు జస్ట్ చూపించడం కోసమని కొంచెం ఒక చిన్న కప్పుడు బియ్యపిండిని అయితే తీసుకుని దాంట్లో ముందుగా ఈ కుంకుమని అయితే వేస్తున్నానండి. ఈ కుంకుమ అనేది కూడా మనం చూసుకుంటూ వేసుకోవచ్చు. ఇంత అంత అని ఏమీ లేదు. కొంచెం లైట్గా వేసుకుంటే లైట్ కలర్లో వస్తుంది. డార్క్గా కావాలనుకుంటే కొంచెం కుంకుమ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా బియ్యపిండి దాంట్లో ఈ కుంకుమని అయితే మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఈ విధంగా కలుపుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఇటుకరాయి ఉంటుంది చూసారా, ఆ ఇటుకరాయి కలర్లో అయితే వచ్చింది. అంటే నేను కొంచెమే వేశాను కదండి కుంకుమ, అందువలన ఆ షేడ్ అనేది వచ్చింది. మరొక దాంట్లో నేను బియ్యపిండిని అయితే తీసుకుని దాంట్లోకి డార్క్ గ్రీన్గా ఉన్నటువంటి ఫుడ్ కలర్ని అయితే వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేసుకోవటమేనండి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా అవసరాన్ని బట్టి వాటర్ని కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్నట్లయితే కలర్ అనేది మనకి ఈజీగా వచ్చేసిద్ది. ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్, దీన్ని కూడా పక్కన పెట్టేసేద్దాం. ఇలా పేపర్లో కలుపుకునే కంటే మీరు గిన్నెలో అయినా కలుపుకోవచ్చు. నేను ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు కాబట్టి ఇట్లా డైరెక్ట్గా పేపర్ మీదే కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి బియ్యపిండిలో కొద్దిగా పసుపు అయితే వేసుకుని కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని బాగా కలుపుకుంటే డార్క్గా ఉన్నటువంటి పసుపు అనేది రెడీ అయిపోతుంది. కేసర్ కలర్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు కేసర్ కలర్ని కూడా కొంచెం వేసుకోవటం, కొంచెం లైట్గా కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవటం, కొంచెం డార్క్గా కావాలి అనుకున్నట్లయితే ఎక్కువ క్వాంటిటీలో ఈ కలర్ అనేది వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా ఏ కలర్ కావాలి అనుకుంటే మన ఇంట్లో ఉన్న వాటిని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. చూస్తున్నారు కదా, కేసర్ కలర్, ఆరెంజ్ కలర్ వేస్తే నాకు ఈ షేడ్ అనేది వచ్చిందండి. దీన్ని కూడా పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ ఇదైతే చాలా బాగా వచ్చిందండి. న్యాచురల్గా పింక్ కలర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చింది. బీట్రూట్ న్యాచురల్గానే కలర్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుందండి ఈ కలర్ అయితే. కొద్దిగా ఆ బీట్రూట్ జ్యూస్ని ఈ బియ్య పిండిలో వేసుకుంటూ కలుపుకుంటే చక్కగా డార్క్ పింక్ అయితే వచ్చేసేసింది. నెక్స్ట్ మనం బట్టలకు వాడేటటువంటి ఉజాల ఉంటుంది కదండి, ఈ ఉజాలని బియ్యపిండిలో కొద్దిగా డ్రాప్స్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవటమే. ఇది వచ్చేసరికి మనకి లావెండర్ కలర్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది కదండి ఈ కలర్. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం వాటర్ పోసాం కాబట్టి కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఆ తడి పోవటం కోసం ఈ విధంగా ఎండలో పెట్టుకున్నట్లయితే పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు నేను కొంచెం మిక్సింగ్ చేస్తున్నాను కలర్స్ని. కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి రెండింటిని మిక్స్ అయితే చేసేసుకుంటే ఏ కలర్ వచ్చిందో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా మన ఐడియాని బట్టి ఒక్కొక్క కలర్ని మిక్స్ చేసుకుంటూ వెళ్ళటమేనండి. ఈ కలర్ వేసుకుంటే ఏ కలర్ వచ్చింది ఏంటి అనేది మనకి కలుపుకుంటే మనకే అర్థమైపోతుంది కదా. చూస్తున్నారు కదా, నేను గ్రీన్ కలర్ పసుపు అది వేసాను కదా, దానిలో లాస్ట్గా కొంచెం కేసరి కలర్ కూడా వేసుకుంటే మంచి డార్క్ గ్రీన్ అనేది వచ్చిందండి. తర్వాత ఇప్పుడు రెడ్ షేడ్ కోసం కుంకుమ అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కలర్ షేడ్ తెలిస్తే ఓకే, తెలియకపోతే ఏం కాదులేండి, ఏదో కలర్ అయితే మనకి వస్తుంది కాబట్టి కలర్స్ని మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఇలా అన్నిటినీ కూడా కలర్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ అయితే వచ్చిందండి. దీన్ని కూడా ఎండలో పెట్టేసేసుకుంటున్నాను.
నెక్స్ట్ వచ్చేసరికి నా దగ్గర ఉన్నటువంటి 6 కలర్స్ కదండి మొత్తం. కేసర్ కలర్, డార్క్ గ్రీన్, పసుపు, కుంకుమ, బీట్రూట్ జ్యూసు, ఉజాలా వీటిలన్నిటిని కూడా మిక్స్ చేస్తున్నాను. వీటిలన్నిటిని మిక్స్ చేస్తే ఏ కలర్ వచ్చింది అనేది మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. తెలియకపోతే మటుకు నేను లాస్ట్లో చూపిస్తాను. సూపర్ కలర్ అయితే వచ్చిందండి. ఇలా మిక్స్ చేసేసుకుని ఎండలో పెట్టేసుకోవటమేను. ఈ విధంగా ఒక్కొక్క కలర్ని మిక్స్ చేసుకుంటూ చక్కగా వాటిని వాటర్ కొంచెం కొంచెం కలుపుకుంటూ ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నానండి. మొత్తానికి నేను ఒక 11 కలర్స్ని అయితే ప్రిపేర్ చేశాను. వీటిని అలానే వదిలేకోకుండా మనం వాటర్ పోసాం కాబట్టి కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఎండలోైనా లేదా నీడపాటుకు అట్లా వదిలేసినా కూడా అవి ఆరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత వీటిని ఒక్కొక్క కలర్ని అయితే తీసుకుని మిక్సీ జార్లోకి వేసేసి, అంటే మనం వాటర్ పోసాం కాబట్టి మధ్య మధ్యలో ఇట్లా చిన్న చిన్న గడ్డలుగా అట్లా ఉన్నాయి కదా, అదంతా లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఒకసారి ఇట్లా మిక్సీ వేసినట్లయితే మంచిగా చక్కగా పౌడర్ లాగా అవుతుందండి. ఆ తర్వాత మనం ముగ్గుల్లోకి అయితే యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్ని కలర్స్ని కూడా మిక్సీ వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు, ఒక 5 నిమిషాల పాటు ఎండలో ఇట్లా పెట్టేసేసి తర్వాత యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, కేసరి కలర్ అనేది ఈ విధంగా వచ్చింది. ఎండిపోయిన తర్వాత బీట్రూట్ కలర్ అనేది ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇది ఉజాలా వేసిన తర్వాత వచ్చినటువంటి కలర్ అండి, ప్యారెట్ గ్రీన్. మీకు ఇందాక చెప్పే కదా అన్నీ మిక్స్ చేస్తే ఏ కలర్ అని, చాక్లెట్ కలర్ వచ్చిందండి. తర్వాత దీనికి పసుపు. ఈ విధంగా ఒక్కొక్క కలర్ని మిక్స్ చేసుకుంటూ వెళ్ళటమేనండి. మనకి ఎన్ని కలర్స్ మిక్స్ చేసుకోగలిగితే అన్ని కలర్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు తప్పకుండా ఈ కలర్స్ని మీరు కూడా ట్రై చేయండి. మరింత మందికి ఈ వీడియో చేరాలి అంటే తెలుసు కదండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.